హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోలో మన డైలీ లైఫ్లో యూజ్ చేసే కొన్ని తెలుగు వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా చెప్తారో తెలుసుకుందాము. వీడియో చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. డెఫినెట్లీ డైలీ లైఫ్లో ఈ వాక్యాలు అనేవి తప్పకుండా యూజ్ అవుతాయి. మొదటిగా, నేను దారిలో ఉన్నాను. మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కాల్ చేస్తే మనం చెబుతుంటాం కదా, నేను దారిలోనే ఉన్నాను అని. ఇలా చెప్పడాన్ని ఐ యామ్ ఆన్ ద వే, ఐ యామ్ ఆన్ ద వే అని చెప్తుంటాము. నువ్వేమి చేస్తున్నావు, నువ్వేమి చేస్తున్నావు. ఇలా చెప్పడాన్ని వాట్ ఆర్ యూ డూయింగ్, వాట్ ఆర్ యూ డూయింగ్ అని చెప్తుంటాము. వాట్ ఆర్ యూ అంటే నువ్వేమి, డూయింగ్ అంటే చేస్తున్నావు అని మీనింగ్ వస్తుంది. దయచేసి మౌనంగా ఉండు, దయచేసి మౌనంగా ఉండు. ఇలా చెప్తుంటాం కదా, ప్లీజ్ కీప్ క్వైట్, ప్లీజ్ కీప్ క్వైట్. ప్లీజ్ అంటే దయచేసి అని మీనింగ్ వస్తుంది. కీప్ క్వైట్ అంటే మౌనంగా ఉండు అని మీనింగ్ ఉంటుంది. నీకు ఎంత ధైర్యం, నీకు ఎంత ధైర్యం. ఎవరన్నా ఏదన్నా సాహస కార్యాలు చేసినప్పుడు మనం వాళ్ళని పొగుడుతుంటాం కదా, ఇలా చెప్పొచ్చు. లేదా ఎవరైనా సరే మనల్ని ఒక మాట అన్నప్పుడు నీకెంత ధైర్యం, నన్నే అంటావా, ఇలా చెప్తుంటాం కదా. ఈ సందర్భంలో హౌ డేర్ యూ, హౌ డేర్ యూ అని చెప్తుంటాము. అది చాలా ఎక్కువ. ఎవరైనా క్వాంటిటీ మెజర్ చేసేటప్పుడు ఇది చాలా ఎక్కువ ఉంది అని చెప్తుంటాం కదా. ఇలా చెప్పడాన్ని దట్ ఈస్ టూ మచ్, దట్ ఈస్ టూ మచ్, దట్ ఈస్ టూ మచ్ అని చెప్తుంటాము. నా కళ్ళ ముందు నుండి వెళ్ళిపో, నా కళ్ళ ముందు నుండి వెళ్ళిపో అని చెప్తుంటాం కదా. ఎవరైనా సరే మనల్ని విసిగిస్తున్నప్పుడు ఇలా దీన్ని గెట్ అవుట్ ఆఫ్ మై సైట్, గెట్ అవుట్ ఆఫ్ మై సైట్. ఇక్కడ గెట్ అవుట్ ఆఫ్ అంటే వెళ్ళిపో అని వస్తుంది, ఆఫ్ అంటే నుండి అని వస్తుంది. మై సైట్, మై సైట్ అంటే నా కళ్ళ ముందు నుండి అని మీనింగ్ వస్తుంది. నా విషయాలకు దూరంగా ఉండు, నా విషయాలకు దూరంగా ఉండు. ఇలా చెప్తుంటాం కదా. దీన్ని స్టే అవే ఫ్రమ్ మై స్టఫ్, స్టే అవే ఫ్రమ్ మై స్టఫ్. స్టఫ్ అంటే నా విషయాలకు అని వస్తుంది. ఓకేనా. అలాగే స్టే అవే అంటే దూరంగా ఉండు అని మీనింగ్ వస్తుంది. ఇది నీకు సంబంధించిన విషయం కాదు, ఇది నీకు సంబంధించిన విషయం కాదు. ఇలా చెప్తుంటాం కదా. దీన్ని ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్, ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. వీలైనంత త్వరగా రా, వీలైనంత త్వరగా రా. ఇలా చెప్తుంటాం కదా. కమ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్, కమ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అని చెప్తుంటాము. సలహా ఇచ్చినందుకు ధన్యవాదాలు, సలహా ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఇలా చెప్తుంటాం కదా. సలహా ఇచ్చినందుకు ధన్యవాదాలు. దీన్ని థ్యాంక్ యూ ఫర్ ద అడ్వైజ్, థ్యాంక్ యూ ఫర్ ద అడ్వైజ్ అని చెప్తుంటాము. ఇవి చిన్న చిన్న వాక్యాలండి, మీకు రెగ్యులర్గా డెఫినెట్లీ యూజ్ అవుతాయి. ఈ వాక్యాలను మీరు చెప్పాలనుకున్నప్పుడు ఇంగ్లీష్లో చెప్పడానికి ట్రై చేయండి. ఇలా చెప్పడం వల్ల మీకు కూడా రీకాల్ చేసుకున్నట్లు ఉంటుంది. సో ఇంగ్లీష్ తరచుగా మీరు వాడుతూ ఉంటే మాట్లాడడం మీకు కూడా సులువుగా ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో మీకు ఏ వాక్యాలు అయితే డౌట్ ఉన్నాయో కామెంట్ చేయండి. ఆ వాక్యాలపై ఖచ్చితంగా వీడియో చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.